ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీకు, మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుంచి కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చి నూతన మాసంలోకి అడుగు పెట్టుటకు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ఈ డిసెంబర్ నెలకు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. 146వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలు కానివ్వండి, లేకపోతే ఈ సంవత్సరంలో దేవుడు ఏ మేలైతే నీ జీవితంలో చేస్తారని మాట ఇచ్చి ఉన్నాడో ఆ మాటను నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన మర్చిపోలేదు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. అయితే ఇంకా కార్యం జరగక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తా ఉన్నావేమో. 11 నెలలు గడిచిపోయాయి, ఇంకేముందులే, ఈ ఒక్క నెలలో ఇప్పుడు జరిగిందంతా ఈ ఒక్క నెలలో జరుగుతుందా అని నిరాశపడిపోతా ఉన్నావేమో. ఇంకా ఈ సంవత్సరం అంతా నన్ను ఇలా ఉత్తిగానే దాటిపోతుంది, ఎండమావిగానే నాకు మిగిలిపోతుంది, ఎడారిగానే నా జీవితం ఉంటుంది అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? యాకోబు దేవుణ్ణి నీవు నమ్ముకున్నావు. భూమి ఆకాశంలో సృజించిన గొప్ప దేవుని నీవు నమ్ముకుని ఉన్నావు. దేవుని లేఖనం సెలవిస్తా ఉంది కదా, దేవుని మీద, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అని. నీ ఆశ ఎన్నడూ వ్యర్థము కాదు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఆయన పైన ఉంచిన నిరీక్షణ ఎన్నడూ కూడా వృధాగా పోదు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. అయితే ఇక్కడ మనము దేవునిలో ఏ లోపం ఉండదు, కానీ మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో మనము చెక్ చేసుకోవాలి. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనము సిద్ధముగా ఉన్నామా? నిర్దోషమైన హృదయం కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి, వివేకముతో, పూర్ణ విశ్వాసముతో మనం ఎదురు చూస్తూ ఉన్నామా? చాలా మంది అనుకుంటా ఉంటారు, వీళ్ళ పాట వీళ్ళు కంప్లీట్ చేయరు, కానీ దేవుడు మాత్రం అన్ని ఆశీర్వాదాలు వాళ్ళపై కుమ్మరించాలని ఆశపడతా ఉంటారు. మీరు గమనించినట్లయితే కొన్ని ఆఫర్లు పెట్టినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అని చెప్తా ఉంటారు, T&C అని రాస్తా ఉంటారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కంప్లీట్ అవ్వాలి అంటే, ఆఫర్ మనం పొందుకోవాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అట్లాగనే దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు, కానీ ఆ నెరవేర్పు జరగాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. దేవుడు క్లియర్ గా ఉంటాడు, మన సైడ్ నుంచి మనం క్లియర్ గా ఉన్నామో లేదో గమనించుకోవాలి. దేవుడు కొన్నిసార్లు చెప్తా ఉంటాడు, ఇదిగో నువ్వు పలానా పని చేస్తే నేను దీవిస్తాను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అయితే నువ్వు వెయిట్ చేయి, నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినాడు. వెయిట్ చేసి ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దాన ఒక ప్రతిఫలమును ఆయన పొందుకున్నాడు. వాగ్దాన నెరవేర్పు అనేది ఆయన జీవితంలో చూచి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. మరి ఆ యొక్క అబ్రహాము లాగా ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో మనం చూడాలి అంటే మన సైడ్ నుంచి మనం కరెక్ట్ గా ఉండాలా, మన విశ్వాసంలో మనం కరెక్ట్ గా ఉండాలా, మన భక్తి జీవితంలో మనం కరెక్ట్ గా ఉండాలా. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చి ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖపడకండి, వేదనతో ఉండకండి, సంతోషంతో దేవుని స్తుతించండి. దేవా, ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని గణపరచండి. ఆయన ఇచ్చిన ప్రతి మాట ఈ సంవత్సరం పూర్తవ్వక ముందే, ఈ డిసెంబర్ నెలలోనే దేవుడు మీ జీవితాలను జరిగించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నా. జీవాధిపతి అయిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. నువ్వెన్నడూ మాట తప్పిన దేవుడవయ్యా. నువ్వు ఇచ్చిన మాట మా జీవితంలో నెరవేర్చి అనేకులకు దీవెనకరముగా సాక్షులుగా మమ్మ నిలవమని
యేసు నామములోనే తండ్రి అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్.